మనం దేవుని ఆరాధించమంటే ఏ విధంగా ఆరాధిస్తామండి? ప్రభువా నాకు ఇది ఇచ్చావు, వందనాలు, ఈ రోజంతా కాపాడావు, వందనాలు. మంచిదే, దాని గురించి చేయొచ్చు. మన అవసరతల గురించి, దేవుడు సహాయం చేసిన దాని విషయం గురించి మనం దేవునికి వందనాలు చెప్పవచ్చు. కానీ దానికంటే ముఖ్యమైన ఉద్దేశం దేని గురించి ఆరాధించాలి మనం దేవుణ్ణి? నాకు రక్షణ ఇచ్చావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, కోట్ల మందిలో, ఇంతమంది జనాంగంలో నీ సత్యము నేను అర్థం చేసుకోవడానికి నాకు కృపను చూపించావు. అందుకనే చాలా మందికి సువార్త విన్నా కానీ కొంతమందికి అర్థం కాదండి. చూసారా మీరు? మన ఇళ్ళల్లోనే ఉంటారు కొంతమంది, ఎప్పుడు మారుతావురా అంటాం కదా. ఎప్పుడు మారుతావురా, ఇన్నిసార్లు విన్నా మారట్లేదు ఏంటి అంటే వారికి ఏంటి అర్థము అవ్వట్లేదు, ఆ సత్యము అర్థం కావట్లేదు. అందుకని వారు మరి ఆ విధంగా ఉన్నారు. నిజంగా మరి సత్యం అర్థమైన వారు ఏ విధంగా స్పందిస్తారంటే నమ్ముతారు దేవుడిని. మనం చేసింది ఏం లేదండి, ఆయన మీద విశ్వాసము ఉంచామంతే. విశ్వాసం ఉంచుట ద్వారా మన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మన క్రియల ద్వారా, మన భక్తి ద్వారా, మనం చేసిన వాటి ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అంటే తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే 13వ వచనంలో ఉంటుంది. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. మనం ఏం చేశామంట? ఆ సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని ఏం చేశాం? క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత. దేవుడు ఏం చేశాడంట? ఆయన మీద, ఆయన యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకున్నాం. మనం ఏం చేసాం? ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆయన వాగ్దానం చేసిన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించాడు. ప్రతి విశ్వాసి, నిజమైన రక్షణ పొందిన వ్యక్తిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించాడంట. ఇంకా ఏం చేస్తాడంటే ఆత్మదేవుడు మన జీవితంలో ఆయన స్వారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు. నన్ను రక్షించిన దేవుడు రక్షించిన పరిస్థితుల్లోనే ఉంచే దేవుడు కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అంతకంతకు మన జీవితాల్ని మారుస్తూ ఉంటాడు. మారుస్తున్నాడా? ఎంతమంది మారుతున్నారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనా, లేకపోతే నిజంగా మన జీవితాలు మారుతున్నాయా? ఒకప్పుడు నా జీవితంలో భయంకరమైన ఆలోచనలు ఉండేవి, ఈరోజు ఆలోచనలు మారిపోయినాయి బ్రదర్. ఒకప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు చాలా భయంకరంగా చూసేవాడిని, నా చూపులు మారిపోయినాయి. ఒకప్పుడు మాట్లాడితే నేను అబద్ధం ఆడేవాడిని, కానీ దేవుడు నాలోకి వచ్చినాక అబద్ధం ఆడడం అనేది నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ప్రతిరోజు నేను దేవుని ప్రార్థిస్తున్నాను, ప్రభువా అబద్ధం ఆడే పరిస్థితి నుండి నన్ను తప్పించు. మనం గర్వంగా చెప్పాము, నేను దేవుని బిడ్డను కాబట్టి అబద్ధం ఆడనని చెప్పాము. ఏం చేస్తామంటే ప్రతిరోజు ఆ పరిస్థితి నాకు వస్తుంది, కానీ నేను అబద్ధం ఆడకుండా నన్ను ఆ పరిస్థితిలో నుండి నన్ను తప్పించు ప్రభువా. ఒక విశ్వాసి యొక్క స్పందన, నిజమైన ఈ యొక్క రక్షణ అర్థం చేసుకున్న ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని యేసు ప్రభువారు వారి మీద విశ్వాసం ఉంచి తన కుమారులుగా అయిన మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే అంతకంతకు మన జీవితం మారుతూ ఉంటుంది. కుటుంబాన్ని కట్టేవారిగా ఉంటాం, విడదీసేవారిగా ఉంటాం, ఆయన ప్రేమను చూపించేవారిగా ఉంటాం, క్షమించేవారిగా ఉంటాం, దయ చూపించేవారిగా ఉంటాం. నిజంగా ఆ కార్యం మన జీవితంలో జరుగుతుందా? దాన్నే పౌలు ఏమంటున్నాడంటే ఆశీర్వాదం. నిజంగా మనం ఆశీర్వదింపబడ్డామా? నిజంగా మనం ఆశీర్వదింపబడ్డామా? క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎందుకు యోగ్యత లేని నాకు
అసలు పనికిరాని వ్యక్తినైన నన్ను దేవుడు కృప చూపించి ఆయన సత్యాన్ని నాకు అర్థము చేయించాడు. ఆ సత్యం అర్థమైన నాకు నా హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. నాకు ఇది ప్రభువా, అది ప్రభువా అని నేను అడగను. ఏమడుగుతానంటే, ప్రభువా నువ్వు కోరినట్టు నేను జీవించుతాను, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చమని నేను దేవుని వేడుకుంటాను. ప్రార్థన అంటే ఏంటి? మన లిస్ట్ పెట్టుకుని ప్రార్థన చేయడమా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడడం. చాలాసార్లు ప్రార్థన అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము మన అవసరతల గురించే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. ప్రార్థన, ఆరాధన, దేవుని ఆరాధించడం అంటే ఏంటి? దేవుని గురించి అవగాహన లేకుండా నేను ఏం ఆరాధించాలి? ఎప్పుడైతే దేవుని గురించి అవగాహన లేకుండా నేను ఆరాధిస్తున్నానంటే అదొక విగ్రహారాధన. తెలుసా? నా దేవుడి గురించి నాకు అవగాహన లేకుండా, బైబిల్ చెప్పే విషయం నాకు అర్థం కాకుండా నేను ఎంత స్తుతి అన్నా కానీ, ఎంత ఆరాధించినా కానీ, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా కానీ నేను ఒక విగ్రహారాధన చేస్తున్నట్టే. అర్థమవుతుందా? మన దేవుడు చేసిన యొక్క గొప్ప ప్రణాళిక, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కృపా మహిమకు కీర్తి కలుగునట్లంట. మనకు ఉచితంగా మనల్ని రక్షించింది ఎందుకు అంటే ఆయన కృపా మహిమకు, ఆయన మహిమ తెచ్చేవారిగా మనం జీవించడానికి. మన జీవితం ఆయనకు మహిమ తెస్తుందా? మన మాటలు దేవునికి మహిమ తెస్తున్నామా? మన నడవడి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటున్నామా? నిజంగా మన జీవితాలు స్పందిస్తున్నారా? మన కుటుంబాన్ని చూసి మన పక్కన వారు నిజంగా వీరు క్రైస్తవులు అండి అంటున్నారా? యేసయ్య గురించి మనకు అర్థమవుతే, ఆయన ఏం చేశాడు అనేది మనకు అర్థమవుతే, భూమికి పునాదులు వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ప్రేమ చేత క్రీస్తులో మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన ఆ యొక్క భయంకరమైన ఉగ్రతను ఆయన తీసుకున్నాడంట. ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభువు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ఆ పాప బంధకములో నుండి విడిపించడానికి, నిన్ను నన్ను ఆ శాపము నుండి తొలగించడానికి ఆ శాపాన్ని ఆయన వేసుకున్నాడు. మన స్వభావం ఏంటంటే, మన స్వభావము దేవునికి విరుద్ధమైనది. మనం ఎంత ఘోరమైన పాపులమో అనేది మనకు అర్థమవుతే దేవుడు చేసిన కార్యం మనకి అంతగా బాగా అర్థమవుతుంది. మన స్వభావం ఎటువంటిదండి? మన హృదయం ఎటువంటిది? హృదయం ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు లేడు. మన హృదయ ఆలోచనలు ఈ టీవీలో మన స్క్రీన్ మీద వేస్తే ఎంతమంది కలిసి జీవించగలుగుతాం? ఆలోచించండి ఒకసారి. మన హృదయంలో ఉన్న ఆలోచనలు టీవీలో వేసి, సిస్టర్ ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారు అని వస్తూ ఉంటే ఎంతమంది మనం సహవాసంగా జీవించగలుగుతాం? మన భయంకరమైన హృదయాన్ని, భయంకరమైన నశించిపోయిన హృదయాన్ని రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. దాన్నే ఆశీర్వాదం అంటున్నాడు. నీకు నిజంగా యేసయ్య గురించి అర్థమైందా అంటే నువ్వు నిజంగా ఆశీర్వదింపబడ్డావు. నిజమైన ఆశీర్వాదం క్రీస్తులోనే. నిజమైన ఆశీర్వాదం ఆయన రక్తము చిందించడం ద్వారా మనము పొందుకున్నాం. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల సైతము
మనం ఇంకా బలహీనులమై ఉండగా. ఎవరు మనము? బలహీనులం. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరిని మనము? బలహీనులము, భక్తిహీనులు. మన పరిస్థితి ఏంటంటే మనం బలహీనం. మనము మన శక్తితో మనము దేవుని వైపు రాలేము, దేవుణ్ణి అంగీకరించలేము, పాపాన్ని జయించలేము. మన స్థితి ఏంటి అంటే బలహీన స్థితి. ఇంకా భక్తిహీనులం, భక్తి లేని వారం. 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఒకటేంటి? బలహీనులము, భక్తిహీనులము, పాపులము. అర్థమైందా? బలహీనులము, భక్తిహీనులము, పాపులం. 10వ వచనం చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ ఏముంది? శత్రువులం అంట. ఎవరికి శత్రువులం? దేవునికి శత్రువులం అంట. దేవునికే మనం శత్రువులు. ఒక సృష్టికర్త దేవునికి మన స్థితి ఏంటి? శత్రువులం. ఆయన మీదకే మనం వెళ్ళేవారం కదా. ఆనాటి యూదులు ఏం చేశారు? యేసు ప్రభు వారిని సిలువ వేశారు, దూషించారు. ఆయన సృష్టికర్త, ఆయన ఎరిగి ఉండి కూడా ఒక దేవుని కుమారుడని గ్రహింపు లేకుండా ఏం చేశారంటే సిలువను వేశారు. శత్రువులా కాదా? బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. వీటి ద్వారా మనము దేనికి దారిలో ఉన్నామంటే దేవుని ఉగ్రతకు దారిలో ఉన్నాం. దీని ద్వారా మనం ఏ దారిలో ఉన్నామండి? ఉగ్రతకు పాత్రులంగా ఉన్నాం, నాశనానికి పాత్రులంగా ఉన్నాం. మనం నరకానికి వెళ్ళడానికి ఏం చేయనవసరం లేదు. ఏం చేయాలి నరకానికి వెళ్ళడానికి? ఏం చేయాలి? పుడితే చాలు. నరకంకి వెళ్ళడానికి మనం ఈ లోకంలో పుడితే చాలు. నరకం దారిలోనే ఉన్నాం. ఎందుకు అంటే మన స్వభావము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, దేవునికి శత్రువులం కాబట్టి, పుట్టుకతో మనం పాపులం కాబట్టి మనం నరకంకి వెళ్ళడానికి ఏం చేయవలసిన, కానీ పరలోకంకి వెళ్ళడానికి ఏం చేయాలి? యేసు ప్రభువాన్ని తెలుసుకోవాలి, నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాను కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నానండి. ఏం మాట్లాడుతున్నారండి? నమ్మకం లేకుండా ఎన్ని రోజులు వస్తానా దేవుని దగ్గరికి? నమ్మకం లేకుండా నేను ప్రార్థన చేస్తానా ఎన్ని రోజులు? ఆదాము అవ్వ చేసిన పాపం ఏంటి? వాక్యాన్ని దేవునికి అవిధేయతనా? ఆజ్ఞ అతిక్రమించడమేనా? ఆదాము అవ్వ చేసిన పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమా? దేవుణ్ణి నమ్మకపోవడం, అన్బిలీఫ్. దేవుణ్ణి నమ్మకపోవడమే వారు చేసిన పాపం. అక్కడ దేవుడు ప్రతిరోజు చల్లపూటన మరి ఆదాము అవ్వలతో గడపడానికి వస్తున్నాడు. ప్రతిరోజు గడుపుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరోజు ఒకడు వచ్చాడు, సాతాను వచ్చాడు. ఇద్దరు ఎవరి మాట విన్నారు? వీళ్ళు ఎందుకు విన్నారు? దేవుని మాట కంటే సాతాను మాటను వాళ్ళు నమ్మారు, దేవుణ్ణి నమ్మలేరు. అందుకనే వారు పాపాన్ని
చేశారు. నిజంగా మన జీవితంలో ఆయన మీద నమ్మకం మనం కలిగి ఉంటే ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా మనం చేస్తాం. ఎందుకు అంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, నా కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, నన్ను విమోచించిన దేవుడు, ఎంతకైనా నన్ను నడిపించే దేవుడు అనేది నమ్మకం నాలో ఉంటే నేను ఆయన విధేయత చూపిస్తాను. నేను విధేయత చూపించట్లేదంటే ఏంటి? ఆయన మీద నమ్మకం నాకు కేవలం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కేవలము ఆదివారం ఆరాధికులుగా కనబడుతున్నాం, కానీ మన జీవితంలో నిజమైన నమ్మకం లేకుండా జీవిస్తున్నాం. కష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. ఎందుకు అంటే ఆయన నమ్మలే కాబట్టి, ఆయన గురించి మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి. ఈ యొక్క పరిస్థితి, మరి మన పరిస్థితి అర్థం చేసుకున్నాం కదా. ఆశీర్వాదం అంటే ఏంటి? నా ఇంటికి దేవునికి సంబంధం లేదండి. నా ఇల్లు అందంగా ఉన్న ఇల్లుకి దేవునికి సంబంధం లేదు. నా 25 లక్షలు పెట్టుకున్న కారుకి దేవునికి సంబంధము లేదు. నా హృదయానికి దేవునికి సంబంధం ఉంది. దాన్నే పౌలు అంటున్నాడు ఆశీర్వాదం. ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు ఇక్కడ? ఎంతమంది దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తున్నారు? అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. నమ్ముట మీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. ఏంటి సాధ్యం? ఈ లోకంలో సంపాదించుకోవడానిక? ఆయన చిత్తానుసారంగా జీవించడానికి సాధ్యము అవుతుంది. పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలుగుతాను అంటాడు. ఏంటి ఆ యొక్క బలం? దేని గురించి కోరుకుంటున్నాడు? దేని గురించి కోరుకుంటున్నాడు బలం? ఆ ముందు వచనంలో చూస్తే ఏముంటుంది అంటే, లేమిలోను సమృద్ధిలోను, లేమిలోను సంతృప్తి కలిగిన జీవితము, సమృద్ధిలో కూడా సంతృప్తి కలిగిన జీవితం. దానికి నాకు శక్తి ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. మన సంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలంటే ఎవరి శక్తి ఇవ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి. అందుకనే మనము సంతృప్తి లేకుండా జీవిస్తూ ఉంటాం. వారిని వీరిని చూసుకుంటూ ఉంటాం. వారికి ఇది ఉంది, నాకు లేదు. కానీ నిజంగా దేవుడు మన రక్షణ ప్రణాళిక మనకు అర్థమవుతే, అవన్నీ నాకు అవసరం లేదు ప్రభా, నన్ను రక్షించుకున్నాం, నా పరిస్థితి నాకు తెలుసు, నేను ఎటువంటి స్వభావమో నాకు తెలుసు, నన్ను నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి నాకు అసలు ఏ అర్హత లేదు, నాకంటే మంచివారు ఉన్నారు ఇంకా, కానీ వాళ్ళు వదిలి నన్ను ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు ఏర్పాటును మనము అర్థం చేసుకొని, క్రీస్తు రక్తం ద్వారా మనకి పొందిన విమోచనను మనం అర్థం చేసుకొని, నిజంగా మనము దాన్ని గ్రహిస్తే నిజమైన ఆశీర్వాదం మనము కలిగి ఉంటాం. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎంతమందికి అర్థమైందండి? ఇక్కడ ఏం కొత్త విధంగా ఏమన్నా అర్థమైందా? ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ బ్రదర్, నేను ఎప్పుడు వింటాను, కొత్తగా ఏం అర్థం కాలేదు. కొత్తగా ఏమన్నా అర్థమైందా? ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము దేవుని వాక్యం ఎలా చదవాలి అంటే సందర్భంగా చదవాలి. దేవుడు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడంటే, ఆ పుస్తకం అంతటిలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను ఒకరికి ఉత్తరం రాశాను అనుకోండి, ఒక 5 పేజెస్ ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం తీసుకుని నా ఫ్రెండ్ ఫస్ట్ ఒక పేజ్ చదివి మళ్ళీ లాస్ట్లో చదివి పెట్టేస్తే ఎలా ఉంటుంది? లేకపోతే మధ్యలో అక్కడక్కడ వాగ్దానాలను తీసుకుంటారు కదా మనల్ని, ఇట్లా బైబిల్ మూసి
తెలిసేస్తారు. ఏమవుతుంది అప్పుడు? ఆయన లేచి వెళ్ళి ఉరి వేసుకునేను అంటే వెంటనే ఆ పని చేయమనా? అంటే మనము వాక్యాన్ని సందర్భానుసారంగా మనము చదవాలి. దేవుడు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు అంటే ఆ పుస్తకం వెనుక దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ పుస్తకం ద్వారా అధ్యాయం ద్వారా కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని ఒక్క వచనాన్ని తీసుకుని బైబిల్లో అన్ని రిఫరెన్సెస్ చెప్తారు. ఎందుకు? ఎప్పుడైనా గమనించారా? ఎందుకు చెప్తారు చెప్పండి? ఆయన కంటే జ్ఞానము ఎవరికి లేదని. లేకపోతే ఆయన జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉందని. దేవుడు ఈ వాక్యాన్ని సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేటట్టు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఒక సామాన్యమైన మానవుడు ఈ సువార్త మనకు అర్థమవుతే దేవుడు ఇచ్చిన వాక్యం మనకు అర్థం కాదా? ఒక సామాన్య మానవుడు అర్థమయ్యేటట్టు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా నేను చదివితే దాంట్లో ఉన్న సత్యాన్ని నేను గ్రహిస్తాను. మనం చేసింది అదే. ఈరోజు సందర్భానుసారంగా చెప్పుకున్నామా లేదా? మీకు మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక సందర్భానుసారంగా చెప్పుకున్నామా లేదా? అక్కడక్కడ చెప్పామా? ఆ వాక్యాన్ని సందర్భానుసారంగా మనం చదువుతా ఉంటే చాలాసార్లు ఏమవుతుందంటే నాకు అర్థం కావట్లేదు బ్రదర్ అంటారు కొంతమంది. మరి లెక్కలు అర్థమవుతున్నాయి కదా, పిల్లలకి ఏం అర్థమవుతుంది బ్రదర్ అంటారు కొంతమంది. వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు కదా. దేవుని వాక్యం ఎంత సింపుల్ అంటే దాన్ని చదవడమే. ఈరోజు వచ్చిన బాధ, ఇబ్బంది ఏంటంటే వాక్యాన్ని చదవట్లేదు. ఏం చేస్తున్నారు? యూట్యూబ్స్ చూస్తున్నారు. యూట్యూబ్స్లో ఏం చూస్తున్నారు? వేరొక వాక్యాలు వింటున్నారు. దేవుడు మనకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఏం చేస్తున్నాము? సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసము ప్రయాసపడుతున్నాం. లేకపోతే అదొక మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మెసేజ్ వినేసి ఈరోజు మెసేజ్ విన్నాను కదా, అయిపోయింది. కానీ దేవుని వాక్యాన్ని మనది ఉన్నట్టుగా చదువుతూ ఉంటే మనకి ఎంత బాగా అర్థమవుతుంది అంటే ఆ సత్యం మనకు అర్థమవుతుంది. ఆ సత్యము మనం స్వతంత్రులుగా, మనం బంధకంలో ఎందుకుంటున్నాం, మనం ఎందుకు ఎదగట్లేదు, సంఘాలు ఎందుకు ఎదగట్లేదు అంటే వాక్యము చదవట్లేదు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి అలవాటు ఉంది? ఈ బ్రదర్ గారి వాక్యాలు భలే ఉంటాయండి, కదా. ఎంతమంది ఫాలో అవుతున్నారు అట్లా? యూట్యూబ్స్ ఎంతమంది చూస్తున్నారు? చూడొచ్చు, తప్పలేదు. కానీ ఫస్ట్ ఏం చేయాలి? వాక్యాన్ని చదివిన తర్వాత యూట్యూబ్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఏదైనా తప్పు చెప్తుంటే మనకి ఇంకా బాగా, అరే వాక్యమేమో ఇలా ఉంది, ఆయన చెప్పేదేంటి ఇలా ఉంది అని మనకి బాగా అర్థమవుతుంది. అటువంటి అనుభవం ఎవరికైనా ఉందా? ఎంతమందికి? కొంతమంది అబద్ధాలు చెప్తున్నారండి, కొంతమంది స్టోరీస్ చెప్తున్నారండి, కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని మారుస్తూ చెప్తున్నారండి అని ఎంతమందికి అనిపించింది ఎప్పుడన్నా? చివరి రోజుల్లో వాక్య కరువు అంటే ఏంటి? వాక్య కరువు అంటే ఏంటి? బైబిల్లో లేకపోవడమా? లేకపోతే యూట్యూబ్లో వాక్యం వినకపోవడమా? సత్యము లేకపోవడం, దుర్బోధ ఎక్కువ అయిపోవడం, దురద చెవులు కలిగిన వారు ఎక్కువ కనపడుతున్నారు. వాళ్ళకి ఇష్టమైన వారిని వాళ్ళు పిలిపించుకుని బోధించుకుంటున్నారు కదా. దీన్ని వాక్యం కరువు అంటారా? లేకపోతే కరువే కదా. ఏ వాక్యము ఏంటో అర్థం కాని పరిస్థితి. కానీ ఎవరికి ఆ సత్యం కాదో సత్యమో అనేది ఎవరికి అర్థమవుతుందంటే వాక్యాన్ని చదివిన వారికే అర్థమవుతుంది. వాక్యం చదవని వారికి, దాన్ని అర్థం చేసుకున్న వారికి, నాకు ఒకసారి చదివినప్పుడు అర్థం కాలేదు బ్రదర్ అన్నారు అనుకోండి, 10 సార్లు చదవండి అదే అధ్యాయాన్ని. 10 సార్లు ఎంతమంది చదువుతారు అలా? నాకు అర్థం కాలేదు, మళ్ళీ చదువుతాను. ఇంకా అర్థం కాలేదు, మళ్ళీ చదువుతాను. అలా చదువుతా ఉంటే
మనకి వాక్యం ఎంత సునాయాసంగా అర్థమవుతుంది అంటే నిజంగా దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన వాక్యం అంట రెండంచులు గల ఖడ్గము మన జీవితాల్ని మారుస్తుందంట కదా. ఆయన వాక్యం మన పాదాలకి ఏంటి? దీపం అంట. ఆయన వాక్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. లేకపోతే వారి దగ్గరికి వీరి దగ్గరికి, బ్రదర్ ప్రేయర్ చేయండి, బ్రదర్, వారి కింద వీరి కింద మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేశారు. యేసు ప్రభు వారు మధ్యవర్తిని తీసేసి మనల్ని దేవునితో సంబంధాన్ని కలిపాడు. మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎంతమందికి తెలుసు? మనమే దేవునితో మాట్లాడుకోవచ్చు. మీరు ఇంకొకరు చేస్తేనే మనకి కాదండి, మనం కూడా దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు కదా. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే మనల్ని రక్షించడానికి భూమికి పునాదులు వేయబడక ముందే ప్రేమ చేత కృప ద్వారా ఆయన దయ ద్వారా ఉచితంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు మహిమ తెచ్చే విధంగా జీవించడానికి, ఆయన మనల్ని ప్రతిబింబలుగా ఉంచుకోవడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని చూసినప్పుడు ఇతరులు ఏం చూడాలి? క్రీస్తుని చూడాలి. మన కుటుంబాన్ని చూసినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబం అంటే ఇలా ఉండాలి అని సమాజము గుర్తించాలి. ఒక భార్య భర్తల్ని చూసినప్పుడు మిగతా వారు అరే నిజంగా భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి కదా. దేవుని వాక్యానుసారమైన కుటుంబం ఏ విధంగా ఉంటుంది? భర్త భార్యను ప్రేమిస్తాడు. చాలా కష్టమైన పరిస్థితి కదా. ఏదైతే కష్టమో అదే దేవుడు చేయమంటున్నాడు. భర్త భార్యను ప్రేమించడం. భార్యకి కష్టమైంది ఏంటి? లోబడి జీవించడం అనేది చాలా కష్టమైంది, కానీ అదే చేయమంటున్నాడు దేవుడు. పిల్లలు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలంటున్నాడు. పిల్లలకి చాలా కష్టమైన ఈరోజు కష్టమైన పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లలకి కోపము తెప్పించొద్దు అంటున్నారు. చాలాసార్లు కోపం తెప్పిస్తూనే ఉంటారు. దేవుని ఉద్దేశం ఏంటి అంటే నిజంగా దేవుని మీద ఆధారపడిన కుటుంబము ఎవరికి దేవుడు ఇచ్చిన ఆ బాధ్యతను నెరవేరుస్తారు. నాకు నా భార్యను ప్రేమించడం చాలా కష్టం, కానీ ఎప్పుడు ప్రేమించగలుగుతానంటే క్రీస్తు ప్రేమ నాకు అర్థమైనప్పుడు. భార్యకి భర్తకు లోబడడం చాలా కష్టం. ఎప్పుడు లోబడి జీవిస్తుందంటే క్రీస్తు లోబడిన పరిస్థితి అర్థం చేసుకుంటే, క్రీస్తు తన తండ్రికి ఎంత విధేయుడుగా ఉన్నాడు అనేది అర్థమవుతే భర్తకి పిల్లలు కూడా క్రీస్తు యొక్క మరి పరిస్థితిని అర్థం చేసుకున్న వారు తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటారు. తల్లిదండ్రులమైన మనం పిల్లలకి మాదిరికరులుగా మరి కోపం తెప్పించకుండా వారికి క్రీస్తును బోధించేవారిగా, వాక్యాన్ని బోధించేవారిగా ఉంటాం. దాన్ని నిజమైన కుటుంబంగా దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు దేవుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సంఘంలో మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారో తెలియదు, కానీ మీ అందరికీ ఒక ప్రశ్న, నిజంగా ఆ యొక్క ఆశీర్వాదం మన జీవితంలో నెరవేరిందా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనము గ్రహించామా? నిజంగా యేసు ప్రభు వారి యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకున్నామా? ప్రేమ చేత కృప ద్వారా ఆయన దయా సంకల్పం చెప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనకు అర్థమైందా? ఆ యొక్క కార్యాన్ని మనం నమ్మి విశ్వసించి ఆయన బిడ్డలంగా జీవించడానికి మరి దేవుడు పురికొల్పాడా మనల్ని? లేకపోతే ఈ యొక్క సమయంలో మనమందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు మనందరితో ఆ యొక్క సువార్తను అర్థమయ్యే విధంగా పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన గొప్ప కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ గొప్ప పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్ప పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆ గ్రహింపు మనం కలిగినప్పుడు నిజంగా మన జీవితాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి. పుట్టుక క్రైస్తవంగా చలామణి అవుతున్నామేమో. బ్రదర్, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు ఇదంతా ఇంకేంటి, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నానేమో. పుట్టుక క్రైస్తవంగా పుడితే, క్రైస్తవ కుటుంబంలో పుడితే మనము క్రైస్తవులం అవుతామని ఎక్కడ లేదండి. నిజంగా యేసు ప్రభు వారిని మనం అర్థం చేసుకుని ఆయన చేసిన కార్యాన్ని మనం గ్రహిస్తేనే మనకి నిజమైన రక్షణ మనం కలిగి ఉంటాం. కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా. ఆదాము అవ్వ చేసింది విశ్వాసం పెట్టకపోవడం, అన్బిలీఫ్. దేవుని మాట నమ్మకపోవడమే తప్పు చేశారు. మన జీవితంలో కూడా యేసు ప్రభు వారు చేసిన కార్యాన్ని నమ్మితే మనల్ని నీతిమంతులుగా చేస్తాడంట. మన జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేక కుటుంబాలు వెలిగింపబడతాయి. కుటుంబాన్ని దేవుడు కడతాడు. భార్య భర్తను దేవుడు కడతాడు. ఒక కుటుంబం, చెదిరిపోయిన కుటుంబాన్ని యేసు ప్రభు వారు కట్టే దేవుడు. ఆయన జోక్యం చేసుకుని మన జీవితాలని మార్చే దేవుడు. మన హృదయం భయంకరమైనది. అటువంటి భయంకర హృదయాన్ని మార్చే దేవుడు. తగ్గింపు లేని జీవితం మనది కదా. ఎవరన్నా ఒక మాట అన్నా కానీ పడలేని పరిస్థితి మనది. కానీ క్రీస్తు విధేయత చూసినప్పుడు, ఆయన ప్రేమ చూసినప్పుడు, ఆయన సిలువలో త్యాగం చూసినప్పుడు ఎంత తగ్గించుకోవాలి మనం. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనల్ని మనము నిజంగా దేవుణ్ణి వేడుకుందాం. ప్రభా, నీ సత్య సువార్త నాకు ఈరోజు అర్థమైంది. నువ్వు ఎలా ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు ఎలా నా కోసం ఇంత గొప్ప కార్యం చేసావు అనేది నేను అర్థం చేసుకున్నాను. ప్రభా, ఈరోజు నేను నమ్ముతున్నాను. హృదయమారా నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వరకు మనం క్రైస్తవులుగా పిలువబడి ఉండొచ్చు, క్రిస్టియన్స్గా మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజంగా ఆ సువార్త ఈరోజు నాకు అర్థమైంది ప్రభా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన మీద నమ్మకం ఉంచుదాం. ఆయనని వేడుకుందాం. హృదయంలోనికి తొంగి చూచి నిన్ను నీవే నిలదీసి ప్రశ్నించుకో, విమర్శించుకో, వాక్యంతో సరిచూసుకో, వినయంతో సరిచేసుకో, ప్రశ్నించుకో, విమర్శించుకో, హృదయంలో లిఖితంగి చూచి. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ అద్భుతమైన ప్రణాళిక చొప్పున నాయన తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ దాసుల ద్వారా మా వినికిల్లోకి తీసుకొచ్చినటువంటి చక్కటి సందేశాన్ని బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేము బలహీనులమైంటుండగా మేము భక్తిహీనులుగా మారిపోయాం. భక్తిహీనులమైన మేము పాపులుగా మారిపోయాం. పాపులమైన మేము శత్రువులుగా మారిపోయాం. ఈ లోకంలో ఉన్నటువంటి అయా పాపానికి నాయన మేము వెళ్ళిపోతున్నటువంటి సమయంలో, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదం మా బలహీనత నుంచి బలవంతుడిగా చేసి, భక్తిహీనులోంచి భక్తులుగా చేసి, అయా పాపులమైన మమ్మల్ని నాయన తండ్రి విమోచనగా చేసి, శత్రువులైన మమ్మల్ని ప్రభావ నీ ప్రేమకు నాయన తండ్రి పాత్రలుగా చేసి, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చక్కటి సందేశాన్ని ప్రభువా మీ ఆత్మ సహాయం ద్వారా మా సంఘానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు ఇటు రీతిగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని మీ దాసులను ప్రభువా ఇంకా మీ పరిచయలో బహుమతి వాడుకున్నాం. ఘనత మహిమా ప్రభావాల మీద చెల్లిస్తాం. సర్వోన్నతుని యేసు నామములో ఈ ప్రార్థనకి పొందుకొని ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.